అందరికీ నమస్కారం. దేవుడి పెళ్లికి ఊరంతా చుట్టాలి అంటాం. అట్లా ఈరోజు అనంతరావు వారికి గోపాలకి సన్మానం జరుగుతుంది. వారి పుస్తకం ఆశీర్వాదం వస్తుందంటే ఉమ్మడి తెలంగాణలో ప్రతి ఇంత పండుగ రాక ఉంటుంది. అందుకే ఇక్కడికి జనాలు వస్తారు, పోతున్నారు. ఆరు మాత్రం నిండుగా ఉంటుంది. 2 నిమిషాలు ఇట్లా చక్కటి కార్యక్రమం ఈ మధ్య చాలా దృష్టి ఇవ్వాలి. అట్లాగే దేవుడి పని ఎంత చేస్తుంటే అందరూ చాలా ఇంట్లో చాలా పంపించి పని చేస్తూ ఉంటారు. మేము పార్టిసిపేట్ చేయాలి. అవకాశం అదే అంటున్నాడు. వాళ్ళ కార్యక్రమం మా డిగ్రీ జైలు అందులో పార్టిసిపేట్ చేశారు. అట్లాగే మేము కూడా అందులో ఎస్పీఎఫ్ పేరుతో మేము కూడా అందులో ఆడైపోతా ఉంటాం. దేవుడి ముఖ్యంగా ఏంటంటే అర్థం చూసినప్పుడు చాలా మంది నేర్చుకోవాల్సింది, మాలాంటి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే స్నేహం ఇట్లా ఉంటారు. డిగ్రీలో పరిచయం తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కుటుంబాలు తిరిగి పిల్లలు వచ్చి ఇంకా పెద్దవాళ్ళు కాపాడే సందర్భాల్లో కూడా ఆ స్నేహాన్ని స్నేహం అనేది చాలా గొప్ప విషయం. కానీ ప్రతిసారి వాళ్ళు చూసి మేము ఈ మార్గం ఇస్తే కాదు. అంటే చాలా మంది స్నేహానికి అమలేసినాం అనుకోవడం మాత్రం రిజెక్ట్ చేసినాం ఇక్కడ ఉంది. మీరు అంతమంది ఇంకా గొప్ప వ్యక్తులు మా స్కూల్ చేసిన ఇంట్లో చెప్పి ఇదంతా చెప్తా ఉంటాం. లేక ప్రదర్శన వాళ్ళ అన్న కాదు, ముగ్గురు వచ్చి తీవాన భయం, మీ కరీంనగర్ భయం. సో శ్రీనంద లేకుండా వాళ్ళు లేదు యాక్చువల్గా. కానీ తన వృత్తిరీత్యా హైదరాబాద్ వెళ్ళకపోతే డిపార్ట్ అవుతుంది తప్ప. లేకపోతే తను ఇక్కడే ఉంటుంటే మీరు ముగ్గురు మనం ఇది కరీంనగర్ భయంలాగా మీరు ప్రసిద్ధి చేయవాలి. అంత గొప్ప ఇద్దరు ముగ్గురు అదే గొప్పలో ఉన్నారు. చక్కగా అదే ఒకే కాలేజ్ నుంచి డిఫరెంట్ ఉద్యోగాలకు వెళ్ళినప్పటికీ కూడా ఆ స్నేహాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అందుకే తిరుపతి మెడ కవులు వాళ్ళు చాలా చేసేవాళ్ళు. ఎవరన్నా నేను ఏకంగా మీరు వాటిని ఎట్లా ఏదైనా ఓడిస్తామని. అందుకే మా రవి చాలా గట్టిగా పడుతున్నారు పాయింట్. ఈ ధిక్కారం నుంచి మేము నిజంగా మేము అక్కడ తెచ్చుకున్నారు. ఇక్కడ బాగా మించిన స్నేహాన్ని చిన్నాము ఎవరు లేదు. ఎందుకంటే ఒకే రంగంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ దగ్గర ఈర్షా ద్వేషం ఉంటుంది. ప్రతిసారి ఈయనే పోదరా, నేను పోదా, ఈ సభకు నేను ఉన్నాను కదా అని ఇంకా ఈర్షా ద్వేషాలు పక్కడి కంటే మనం పక్కన ఏం చెప్పాలి. కానీ వృత్తి వేరేటికి ప్రభుత్వ ఒకే రంగంలో ఉన్నప్పటికీ కూడా గోపాల పోతే మంత్రవాడు వేరండి, మంత్రవాడు పోతే గోపాల అది తప్ప వాయిపతి ఏం కోల్పోయాడు వేరే కాదు. ఆ భావం ఎప్పుడు లేదు. అందుకే మా భాస్కర్ సార్ కరెక్ట్ చెప్పినారు, కేఎస్ గోపాలు మాట్లాడారు. ఎందుకంటే అది ఒక ఆత్మ ఇద్దరు ఒకరిని ఇద్దరు లేదు. సో అంత చక్కగా వాళ్ళ ఆరోగ్యం వరకు వాళ్ళ ప్లాన్స్ అవుతాము. సో ఈరోజు కవిత్వ రూపంలో మనం కొత్త ప్రయోగాలు మనం చేసి మనకు మంచి పుస్తకాన్ని మనం తీసుకొచ్చి రావడం జరుగుతాం. అంటే ఈ సందర్భంగా ఏంటంటే పెళ్ళి 2 రకాలు ఉంటాయి. సో అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అంతే కదా. సో లవ్ మ్యారేజ్ ఏంటంటే పేరెంట్స్కి పెద్దగా అప్లికేషన్ కంపల్సరీ ఇవ్వడం ఇవ్వాల్సింది. సో ఇట్లా ఈ పుస్తకంలో లవ్ మ్యారేజ్ కోర్సు ఉంటుంది. సో ఎప్పుడు పక్కనే ఉన్నారు కనుక ఇంకా వేరే అనిపడేవాళ్ళు. సో పక్కన ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చూస్తారు, వాళ్ళు పక్కనే అనిపిస్తున్నారు. అట్లా వాళ్ళ దగ్గర చూస్ చేసిన పరిస్థితి వచ్చింది. ఇంకోటి చెప్పాలంటే కూడా ప్రతిభ 2 రకాలుగా ఉంటాయి. మన ఓపెన్ కేటగిరీలో ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఎక్కడ వచ్చినా ర్యాంక్ వచ్చేస్తుంది, సీట్ వస్తుంది. 2వ రంగంలో రిజర్వ్ కేటగిరీ మనం ఉంటాం. ఇంకా అందరూ కూడా ఎక్కువ ఉంటుంది, కానీ డిఫరెంట్గా ఉంటుంది. కానీ తప్పని ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో నాకు ఈ పుస్తకాన్ని రిజర్వేషన్ కేటగిరీ ఇచ్చాలి అంటే అనుకుంటాము. ఎందుకంటే స్నేహము అంత కొద్దిగా అందరూ కలిసి ఉండే తత్వం నాకు కూడా ఉంది కనుక ఆ రిజర్వేషన్ కేటగిరీలో నాకు పుస్తకం ఇచ్చాలని భావిస్తామని ఎందుకంటే ఇది నందివారు లెక్క పెట్టాలి ప్రతిసారి కూడా. నాకు అతను లెక్క పరిస్థితి ఎప్పుడో సార్. కానీ మీకు అన్నకి మీరు స్థాయి ప్రాబ్లం వస్తామని చెప్తా ఉంటాను. అలా కూడా చెప్తున్నాను. ఈ మాటని మనం మా మారే పడుకోవడానికి వచ్చింది. మీకు ఎంత పోతుంది ప్రారంభించుకోవడానికి వచ్చింది. అంటే ఒక రకమైన ఆనందం కలుగుతూ ఉంది, బాధ్యత గుర్తిస్తూ ఉంది. ఇంకో గొప్ప విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే అధికారిక ఉన్న సందర్భంలో చాలా మంది నా స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, ఏదో విషయాలు కావచ్చు. ఈ స్నేహాన్ని ఈ పరిచయాన్ని పెంచుకొని వాళ్ళు వ్యక్తిగతంగా లాభం ప్రయత్నం చాలా ఉంటారు. అంటే ఎన్నికల నుంచి నాయకులు కావచ్చు, ఇంకో రకమైన పని కావచ్చు.
ఉద్యోగరీత్యా మాకు ఈ సులభం ఈ కలిసి చేయండి అని చెప్పి చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ మాట్లాడే గొప్పలు కాదు, కానీ ఆంధ్రచారి కానీ ఏ ఒక్క రోజు కూడా అంటే వారికి కరెక్ట్ గారు తెలుసు, దగ్గర పరిచయాలు ఉంటాయి, వారికి నాతో దగ్గర పరిచయం ఉంది. కానీ వృత్తిరీత్యా మాకు ఈ సౌలభ్యం కల్పించండి, మాకు సులభం కల్పించండి, ఈ సమావేశం వస్తుంది కదా డ్యూటీకి ఎక్సెప్ట్ చేసి ఇప్పించండి, ఇలాంటి మాట వాళ్ళు ఏ ఒక్క రోజు కూడా చెప్పారు. ఈసారి ఇక్కడ వాళ్ళు తలుచుకుంటే స్కూల్కి పోకుండా ఇక్కడే ఉండొచ్చు పదిహేను, వాళ్ళు తలుచుకుంటే వెళ్ళే సాక్షి పోకుండా ఇక్కడే ఉండొచ్చు పదిహేను. అలాంటి సౌలభ్యం మేము ఇస్తాం, ఆ శక్తి మాకు ఉన్నది, కరెక్ట్గా ఉంది రాదు. కానీ దాన్ని ఇన్ని రోజులలో, ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా వ్యాఖ్యానం చేయాలి అన్నారు. రండి అంటే నన్ను ఆఫీస్ పోయి గంట సేపట్లో చూసుకొని వస్తాం అని చెప్పింది తప్ప మీరు ఒక మాట చెప్పడం నేను ఆఫీస్ పోకుండా చక్కగా వ్యాఖ్యానం వస్తాను చెప్పాలి, ఏ ఒక్కరో చెప్పారు. ఇప్పుడు దీనికి చెప్పాలి మాకు గట్టిగా, ఎందుకంటే ఇంత గొప్ప మనసున్న వస్తువు ఇంకా మనం చదువుతుంది. సో అట్లా వాళ్ళిద్దరూ ఒకరికొకరిగా ఉండి అంటే వృత్తిలో, ప్రవృత్తిలో, మనస్తత్వంలో, వ్యక్తిత్వంలో అన్నిట్లో కూడా సమానంగా ఉండడం సాధ్యం కాదు. సో ఆ రకంగా అన్నిట్లో కూడా వాళ్ళు సమానంగా ఉండడం అనేది అది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. సో దాన్ని వారిద్దరి తీసుకోవడం జరుగుతూ ఉంది. సో వారిద్దరూ సందర్భంగా మా రవి చెప్తా ఉన్నారు, మేము మనమైపోవాలి అంటే మనలో మనం జరుపుకోవాలని మనం కోరుకుంటాం. సో వచ్చితే సంకల్పాలు ఇంకా చాలా సంకల్పాలు కావాల్సి వస్తే కనుక తప్పనిసరిగా ఈ ముగ్గురు కలిసి ఒక సంకల్పం వాళ్ళకి కోరి. సో ఈ ముగ్గురు ఎందుకంటే మీరు ఎప్పుడు చూసినా కూడా ఒకరు చూస్తే ముగ్గురు గుర్తేసుకుంటా ఉంటాను ప్రతిసారి కూడా. అట్లాగే మీరు ఇంట్లో ఉన్న అత్తగుడు ఏదైతే ఉందో నేను చెప్పిన పదం వారి ఉద్దేశించి చెప్పిన మాట. సో మీరు మనకు వెళ్ళారు రాష్ట్ర పుస్తకం ఏదో రాస్తారు, బయట రాస్తారు. సీనాన్ ఇంట్లో ఒక మంచి అంటే పాత మంచాన్ని మంగోలికి దాని ఒక మంచి కవిత రాస్తారు ఉయ్యాలి. అంటే సీనన్న పాత తీసుకొచ్చారు ముందు అది ఇంట్లో వేసుకుంటుంది. ఆ ఇంటిని దాని ముందు నా బంగోలి గురించి మనం చదవ చాలా గొప్ప ఇంట్లో అంటే అట్లా మీరు ముగ్గురు కూడా ఒకరికి ఇచ్చిన సేమ్ ఒకరికి బాగా ఉంది. సో అట్లా ఈరోజు చాలామంది మనం చూస్తున్న సందర్భంలో స్నేహం అంటే ఏంటంటే దావత్ చేసుకుంటే స్నేహం, కలిసి సినిమా చూస్తే స్నేహం, కలిసి మందు తాగితే స్నేహం, కలిసి సీరియల్ తాగితే స్నేహం. చిన్నవాటిలో పోకుండా స్నేహం ఉంటుందా అంటే నేను చూస్తాను ఉంటుంది అట్లా. సరే ఇప్పుడు చాలా ఆశ్చర్యం వస్తుంది ఈ రోజు ఉన్న పోరాటం చూస్తూ ఉంటాయి. చూస్తానంటే ఏంటో నన్ను గర్వాలలో సీరియల్ కాగాలి, సినిమాలు కావాలి, చిత్రాలు చేయాలి, మందులు అంటారు. ఇది చూస్తాను పరిస్థితి వచ్చింది. నాకు లేకుండా కూడా స్నేహం ఉంటుంది. అంటే కేవలం పుస్తకాల స్నేహం ఉంటుంది, సాహిత్య స్నేహం ఉంటుంది, కలిసి ఈ ప్రవృత్తి స్నేహం ఉంటుంది, ఇది జీవన స్నేహం అవుతుంది అని చెప్పిన గొప్ప వ్యక్తులు ఇద్దరు. అందుకని మీ స్ఫూర్తితో ఈరోజు ఈ స్నేహ మాధుర్యం అందరికీ అంటారు. సో మొత్తం అంటే అన్ని కల్మషాలకు దూరంగా ఉంటుంది స్నేహం మాత్రమే. అది కుల మతాలకు అతీతంగా ఉంటుంది. మిగతా ఏ బంధుత్వానికి కూడా మనకు అన్ని రకాల రాగాలు, అనురాగాలు, ద్వేషాలు ఉండొచ్చు. స్నేహానికి ఏది అంటదు, నియమకి అంటదు. అదొక పవిత్రమైన అంటే దేవాలయం ప్రాంగణం ఎంత పవిత్రంగా ఉంటుందో ఈ స్నేహం అంత పవిత్రంగా ఉంటుంది. అట్లా వాళ్ళ స్నేహితులు నాకు తెలిసినంత వరకు ఏ ఒక్క రోజు కూడా అంటే వాళ్ళ మొత్తం లైఫ్లో అలిగే సందర్భానికి ఉన్నది అంటే చాలా ఇద్దరు మాట్లాడు కూడా అంటే దోస్తు మధ్య అలకలు ఖచ్చితంగా ఉంటాయి. భార్య మధ్య అలకలు ఉంటాయో దోస్తు మధ్య అలకలు ఉంటాయి, చాలా జరిగే ప్రక్రియ. కానీ ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ ఇద్దరి మధ్య కానీ ముగ్గురు మధ్య కానీ అలకాలు కానీ అనడాలు కానీ సో నువ్వెంత మంది అనుకోవడం కానీ సో అంత గొప్ప స్నేహం వాడినట్టు. సో వాటి నుంచి ఈ స్నేహ వారసత్వాన్ని మనం అందరం పరిగణించుకొని మన ముందు సహాయం చెప్పి మనస్ఫూర్తిగా అది కోరుకుంటూ సో ఇంత చక్కటి సభకు నిజమైన అధ్యక్షత ఈ సభకు వచ్చాడు. అంటే వారికి లేకపోతే ఈ సభకి నిజంగా ఉంటారు. సో అంతా వారి అధ్యక్షత ఇవ్వడం జరిగింది. నాకు అంటే స్నేహానికి ఇచ్చిన గౌరవం సో వారి స్ఫూర్తితో ఈరోజు వారి అధ్యక్షత వహించారు. అలాగే చక్కటి అంటే ఆ పుస్తకాన్ని నాకు ఎందుకంటే వాళ్ళకి కూడా మాకు వస్తుంది నాకు తెలియదు, అది చాలా ప్రేమతో ఇచ్చారు. సో అందుకే వారిందరికీ వాళ్ళు ఎందుకంటే పుస్తకంలో వచ్చిందంటే సార్థకంగా వచ్చిందండి. సో ఎందుకంటే మనం ఎంత చెప్తున్నా ఎంత మాట్లాడుతున్నా పుస్తక రూపంలో నాలుగు మాటలు బయటకు వచ్చినాయి. పుస్తకం మన తల్లిదండ్రులు ఇచ్చారు అంటే అది చిరకాలం మనం నిలబడిపోతాం పుస్తక రూపం. అట్లా నాకు కూడా ఒక సార్థకం కల్పించినటువంటి మా ఇద్దరి అనుభవానికి మా అసలు గొప్ప అన్నకి ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
అంటే వారు కేవలం వ్యక్తిగతంగానే కాదు, వ్యక్తిగతంగానే కాదు. సో నాకు కుటుంబ పరంగా చాలా నిజంగా మా ఇద్దరు సోదరులు. సో నాకు ఇలాంటి ఆపద వచ్చిన స్కూల్ కలిపి వచ్చినాం. ఎందుకంటే ఎక్కడ చిన్న నేను అనుమానం వచ్చినా వెంటనే ఫోన్ వస్తాను. సో ఏం చేయాలి, ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది, నా ముందు ఈ పరిస్థితి ఇది ఎట్లా పోవాలని వాళ్ళు ఆ కార్యక్రమం మాటలో నాకు సూచన చేస్తాం. అట్లాగే మాటలు గొప్పలు కూడా మేము స్నేహ పరంగా కానీ వృత్తి పరంగా కానీ ఏదైనా ఒత్తిడి ఉన్నప్పుడు గొప్పలు మోగితే రెండు మాట మంచి మాట చెప్తాం. ఎట్లా అంటే స్నేహానికి మించి సో మనం వాళ్ళ మధ్య మా బంధం కొనసాగుతా ఉంటాం. సో మా భగవంతుని కృపతో ఈ బంధం ఇట్లాగే బంధాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకా చక్కటి పుస్తకాన్ని నాకు అంకితమించినట్టు కూడా ఇచ్చినందుకు ముఖ్యంగా మా ఇద్దరికి ఆ యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు చేసిన గొప్ప మానసులో బట్టి. సో ఇందాక మా మానసులో ఒక మాట చెప్పింది, మళ్ళీ నాకు గుర్తు చేస్తాం. ఇందాక మా నందివారి జన్మదినం ఇక్కడ ఈ వేదిక ఉంచడం జరిగింది. మా నందివారి బాగా తెలియని వారు నిజానికి తినయ్యా నేను తప్పించుకున్నాను. నేను అప్పుడప్పుడు ఎందుకు తప్పించుకున్నాను అంటే రేపు బాధ్యత ఉంది కదా, చాలా గొప్పగా చెప్తుంది అని చెప్పి నేను తప్పించుకుంటే ఈ రోజు ఇంకా చాలా గొప్పగా కార్యక్రమం జరిగింది. సో ఆ కార్యక్రమంలో మా అనుభవం గారు మంచి పాట పాడారు. అంటే జన్మదినం మీద నాకు బాగా నచ్చిన పాట. పాట సంస్కృతి సంస్కృతి. సో మరి ఎక్కడ కేక్ కట్ చేసి అందరూ గాడ్ బ్లెస్ అర్థమవుతుంది చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ నుంచి మీ పాటలు మాకు మీరు మంచి రికార్డ్ చేసి అది మాకు పంపించినట్టు అయితే అప్పుడు కోరుతా ఉన్నాం, రికార్డ్ చేస్తాము, డిమాండ్ చేస్తాము. ఆ పాట కూడా మా పాట ఇక్కడ నుంచి ఎక్కడ జన్మదినం చేసినా అదే పాట వినిపిస్తాము. సో దానికి మంచి కార్యాలు తీసుకొస్తాం. కొత్త సంస్కృతి, కొత్త సాంప్రదాయాలు కూడా మన జన్మదినం చేసుకునే అవకాశం కలుగుతుంది తెలియజేసుకున్నాం. చక్కటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి అధివారంగా రసపద ఆవశ్యకత అదే దానికి సముద్రాలు ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి స్నేహం ఇంకా చిరకాలం వర్ధిల్లాలి, ఇంకా చాలా పుస్తకాలు మన నుంచి రావాలి. మేము మనం కావాలి, మనం ఇలా ఎంత మొక్కలున్నాయో అన్ని పుస్తకాలు పెట్టాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై స్నేహం.